చెప్పాం, లాంగ్ స్టాండింగ్ అండి. 2016 జూన్ 1 నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పిలిచి అందరినీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించారు. అప్పటి బ్యాచ్ ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ అయితే 9 సంవత్సరాలు నిగుస్తూ ఉన్నారు. మరి గత జరిగిన ఉపాధ్యాయ బదిలీ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఈ విధంగా చేసిన సర్వీస్కి పాయింట్లు లేకపోవడం ఇదే ఫస్ట్ టైము. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటే సార్ ఏమంటారంటే మున్సిపాలిటీ వాళ్ళు 28 ఏళ్ళు 25 ఏళ్ళు చేశారండి, కాబట్టి వాళ్ళకి మీకు ఒకటే చట్టం ప్రకారం మేము చేస్తున్నాం కాబట్టి ఒకటే జీవో ప్రకారం చేస్తున్నాం కాబట్టి మేము ఇవ్వము అని చెప్పేసి అన్నారు. కరెక్టే సార్, మున్సిపాలిటీ మేము ఒకటి ఎట్లా అవుతాం? మున్సిపాలిటీ వాళ్ళకి 20 ఏళ్ళు చేసినా 10 ఏళ్ళు చేసినా 5 ఏళ్ళు చేసినా మున్సిపాలిటీలో ఉంటారు, అయితే పక్క మున్సిపాలిటీకి వెళ్తారు. అంటే 1-2 కేటగిరీలు తప్ప వాళ్ళు 3rd 4th 5th వచ్చే అవకాశం లేదు కదా. మరి మేమైతే మాత్రం పూర్తిగా మారుమూల తండాల్లో అడవుల్లో పనిచేస్తా ఉన్నాం. మళ్ళీ మీరు ఇట్లా వచ్చే 3 మార్కులు కూడా తీసేయటం వల్ల యథాస్థితికి మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే పనిచేస్తాం వెనకబడ్డ మండలాన్ని ఉండిపోయే ప్రమాదం ఉంది కదా అంటే ఇది చట్టం అండి, మేము మార్చమండి అని చెప్పేసి అన్నారు. సరే, చట్టము మార్చకపోయారు సార్. 2001, 2021 ట్రాన్స్ఫర్, 2023 ట్రాన్స్ఫర్ 2 సార్లు రేషన్ చేసిన వాళ్ళకి 7 మార్కులు అదనంగా మీరే ఇస్తున్నారు కదా. దాంట్లో ఎక్కడ లేకుండా మీరే ఇస్తున్నారు కదా, ఎంఈఓతో ఇప్పిస్తున్నారు కదా. ఈ 2016 డిఎస్సి లాంగ్ స్టాండింగ్ వాళ్ళు కూడా 3 మార్కులు అదనంగా ఇప్పించండి అని చెప్పేసి అంటే స్పెషల్ పాయింట్గా ఇవ్వండి. మరి 3 మార్కులు మీరు సీలింగ్ ఎత్తేయలేని అంటున్నారు కాబట్టి అంటే అట్లా కూడా సాధ్యం కాదు అన్నారు. సరే, అట్లా సాధ్యం కాబట్టి సీలింగ్ని 9 years అన్నా పెట్టండి, వీళ్ళు వెళ్ళిపోతారు కదా ఈ బ్యాచ్, మళ్ళీ పదే ఈ సమస్య రాదు కదా అని కూడా చెప్పడం జరిగింది. అసలు నేను అబద్ధం చెప్పను, మేము 3 మార్కులు ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు సార్. బదిలీల చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లా చేసిన సర్వీస్ మార్కులు కోల్పోవడం అనేది ఇదే ఫస్ట్ టైం జరుగుతూ ఉందన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వ వైఖరి, అధికారుల వైఖరి అయితే మాత్రం చాలా స్పష్టంగా మనం ఎన్ని చెప్పినా న్యాయబద్ధంగా చాలా మరి ఎవరికైనా సాధారణంగా రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళకి తెలిసి కూర్చోబెట్టి మాట్లాడినా కానీ మనం చెప్పేది మనం అడిగే మార్కులు అనేది న్యాయబద్ధం అందరికి అర్థం అవుతుంది. కానీ మరి ఐఏఎస్లకి ఏమాత్రం అర్థం కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడటం, మేము చట్టం చేశాము, జీవోలు ఇచ్చేసాము, లేదా సంఘాలు ఒప్పుకున్నాయి, ఇట్లా అనేక అంశాలు సంఘాలు అడిగిన ఏ అంశాలు చేయలేం, వాళ్ళకి అనుకూలమైన అంశాలు చేసి సంఘాలు ఒప్పుకున్నాయి అంటే ఇది అయిపోయేది కాదు. ఆల్రెడీ చెప్పాం, కింద 200 మంది ఎడ్జిట్లు వెయిట్ చేస్తున్నారు సార్ ఈ ఇష్యూ కోసం. ఉదయం నుంచి మేము వెయిట్ చేస్తామంటే తెలుసు నాకు మీరు ఉదయం వచ్చేసాక నాకు కూడా తెలుసు, కానీ నేనేం చేయలేను సార్ ఈ విషయంలో అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే సార్, ఇదైతే కరెక్ట్ కాదని మనం నిరసన తెలిపి మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.